श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కిర భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ వివరించుకున్న దాని పట్ల అవగాహన పెంచుకొని ఆ అవగాహనలో ఉన్న ఆంతర్యాన్ని నిరంతరము స్మరించుకుంటూ ఆ స్మరణలోని స్మరించుకునేటప్పుడు జరిగే లోపాలని గుర్తించుకుంటూ జీవన ప్రయాణం సాగించినప్పుడు మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. అది బుద్ధధ్యాన హృదయంలోని అంతరార్థం. అంటే ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఆనందమే. మరి ఆ ఆనందం ఎట్లా వస్తుంది అనేది అన్వేషణ కావాలి. ఇక్కడ పొందాలి అని అనుకున్నప్పుడు ఏదైనా కావచ్చు, దేని గురించి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏదైనా అంటే ఏమిటి, కొందరికి ఒకటి మంచి అనిపిస్తుంది, ఒకటి చెడు వైపు మనసు వెళ్తుంది. ఆ చెడు అది మంచి అనిపిస్తుంది, మంచి అనిపినప్పుడు చెడు అనిపిస్తుంది. దేనికైనా దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తారు కదండి. అనుకున్నప్పుడు ఏం చేయాలి, దీనికి మార్గం ఏమిటి? ఆ పొందాలనుకున్నప్పుడు ఏదైతే మనం పొందాలనుకున్నామో దానికి మార్గం ఏమిటి? ఆ మార్గమే సాధన అన్నారు. దానికి సాధన ఏమిటి? ఒకవేళ సాధన చేశాను, దానివల్ల కలిగే ఫలితం ఏమిటి? ఆ ఫలితం రాకుండా నాకు ఏది అడ్డుపడుతుంది? ఈ మూడు ప్రశ్నించుకోవాలి. మానవుడు ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు అది సుఖం అనుకుంటామా, సంతోషం అనుకుంటామా, ఆనందం అనుకుంటామా, ధనం అనుకుంటామా, కీర్తి అనుకుంటామా, అధికారం అనుకుంటామా, ఏదైనా కావచ్చు కాక, లేదా ప్రమోషన్ అనుకుందామా, వ్యాపారంలో అత్యుత్సాహ గుణస్థాయిపోవాలనుకుంటామా, ఈ మూడు మాత్రం ఉండాలి. ఒకటి దానికి సాధన ఏమిటి? ఆ సాధన చేసుకుంటే మనకి ఎటువంటి ఫలితం వస్తుంది? నష్టం వస్తుందా, లాభం వస్తుందా? ఒకవేళ నష్టాన్ని తొలగించుకోవాలని అడ్డు ఏది వస్తుంది? లాభాలు పొందాలంటే ఆ పొందడానికి రాకుండా అడ్డు ఏది వస్తుంది అని నివారణ మార్గం తెలుసుకోవాలి కదండి. అదే జీవిత రహస్యం, జీవిత సత్యం కూడా. గత వారం ఏం చెప్పుకున్నాం మనం? బుద్ధిని యొక్క సాధన శిక్షణ తరగతులు అనుకున్నాం. ఈ బుద్ధ హృదయంలో మొట్టమొదటి నుంచి ఉంటే గాని అవగాహన పడేది కష్టం. మధ్య మధ్యలో వచ్చే బుద్ధిలో వినడానికి ప్రయత్నించాలనుకోండి, అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటుంది, బోరుగా కూడా అనిపిస్తుంది. ఈ బుద్ధ గ్రంథం మాత్రం వారం వారం లింక్ పెట్టుకుంటూ రావాలండి. ఈరోజు సత్యం ప్రారంభించినప్పుడు గత వారం ఏం చెప్పారు అది ఒకసారి మనం వినాలి. అది విని ఈ రోజు వినడానికి ప్రయత్నం చేస్తే ఒక కన్ఫ్యూజ్ వస్తుంది. లేకపోతే అది సపరేట్, ఇది సపరేట్ అనిపిస్తుంది. అనిపిస్తే పర్వాలేదు అనుకున్నప్పుడు వినడం వృధా, చెప్పడం వృధా, సమయం వృధా. ఎందుకని? సమయం చాలా విలువైనది. అది వృధా చేసుకోవడం వల్ల ఎంత కోల్పోతామన్న సంగతి తర్వాత కన్నా అర్థం కాదు మనకి. అందుకనే మహర్షి గారు నీకు ప్రజలు వర్తమానంలో ఉందని నిలుస్తున్నాడు. భగవద్గీత ఎందుకు జాగ్రత్త 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 అని పదం ఎందుకు వాడాడు? వివేకానందుడు లేవండి మేల్కొనండి అని పదే పదే ఎందుకు అన్నాడు? అని మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఏదైనా దాని విలువ తెలిసినప్పుడు దాన్ని కాపాడుకోగలుగుతాం. విలువ తిరిగినప్పుడు దాన్ని పోగొట్టుకోగలుగుతాం అనేది మనకి గమనించాలి. గత వారం బుద్ధ సాధన శిక్షణ తరగతుల్లో
సామాన్య శృతి సాధన అని వివరించుకున్నాం. అంటే సామాన్య అంటే అది సాధారణమైనది, అందరికీ వర్తించేది, అందరూ చేయగలిగింది. ఇక్కడ శృతి అన్నాడు. శృతి సాధన అంటే ధర్మశాస్త్రాలు అనుసరిస్తూ మనం ఏ పని చేసినా అది చూడడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, కూర్చోవడం కావచ్చు, తినడం కావచ్చు, నడవడం కావచ్చు, వినడం కావచ్చు, అవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని చక్రంలో ఏమనబడి ఉండాలి. ఇదే ఆధ్యాత్మికంలో మొట్టమొదటి అడుగుంటే దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మనసుని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం చేసే సాధనన్నీ కూడా ఏదో ముక్తి మోక్షాలే కాదండి, చిత్తశుద్ధి సాధించడం కోసమే. అంటే మురికి పెట్టిన పాత్రను తోముకోవడం, ఆ తోముకున్న తర్వాత తన పదార్థం వేసుకోవాలి. ముందు మురికి పట్టిన పదార్థం ఎవడేస్తాడు? ఇక్కడ సాధన పదం వాడుతున్నాం. ఇక్కడ సాధన అంటే ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం నిరంతరం పఠించడం, నిరంతరం కృషి చేయడం, నిరంతరం అభ్యసించడం. ఈ మూడు సామాన్యమైనవి, అందరూ చేయగలిగేవి. దాని మీద ఇష్టం ఉంటే, దాని విలువ తెలిస్తే. రెండవది శృతి అంటే ఎరుక, స్మరించడం. ఏం స్మరించాలి? మనం ఏ పని చేసినా ధర్మశాస్త్రంలో చక్రంలో ఇవ్వబడి ఉండాలి. అది ఎట్లా ఉండాలి? దాని సాధన కోసం తపన ఉండాలి. అది మనం గుర్తించాలండి. సామాన్య శుద్ధి సాధన గత వారం గురించుకున్నాము. అంటే ఏంటి? ఉదయాన్ని నిద్ర లేవడము ముందు, కాలకృత్యాల ముందు మనం ఏం చేయాలి అని సామాన్య శృతిలో మనం వివరించుకున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్న సాధకుడు అనేవాడు ధ్యానాన్ని కూర్చుంటున్నాడు. కూర్చుని సంకల్పాన్ని చెప్పుకుంటున్నాడు. దానికోసంగా వివిధమైన భాగాలని అలర్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే గత వారం అంతా కూడా బాహ్యమైన విషయాల పట్ల, వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల ఏ విధమైన సాధనగా మలుచుకోవాలనే విషయం గ్రహించాం. ఇప్పుడు వచ్చి అంటే అయిన తర్వాత ఏకాంతంలో దాన్ని స్మరించు. ఇప్పుడు వెలుచుకోబోయేది ఏంటంటే ఏకాంతంలో దాన్ని స్మరించు. అంటే ఏమిటి? ఇది బాహ్య ప్రపంచం చూశాం. ఆ బాహ్య ప్రపంచాలు సాధనగా అనువుగా మలుచుకుంటూ వస్తున్నాం. ఆ మలుచుకొచ్చినప్పుడు అసూయ ద్వేషాలకి అతీతంగా, రాగానికి అతీతంగా, ఇష్టాయిష్టాలకు అతీతంగా, అంటే ఏ వస్తువు చూసినా దానికి భగవత్ అనుసంధానం చేసుకోవడం, వ్యక్తిని చూసినా, ప్రదేశాలు చూసినా అట్లా అందిస్తున్నాం. ఇప్పుడు ఏకాంతంగా ఎలా చేసుకోవాలి? ఎప్పుడు అలాగే మనం భాషలో ఉన్నాం కదండి. ఎప్పుడు బజార్లో ఉంటామా? బజార్లో రోజు ఏదో కార్యకలాపాలు, వ్యాపారంలో ఉంటామా, లేకపోతే వృత్తిలో ఉంటామా, లేదా ఉద్యోగ ధర్మంలో ఉంటామా? అక్కడ ఉన్నప్పుడు అలా ఎలా నిలగట్టాలి అనే విషయం గత వారం వివరించుకుంటే ఇప్పుడు నీకు కాలుష్యం ఏర్పడుతుంది కదా. ఆ ఏకాంతంలో నువ్వేం చేసుకోవాలి అంటే రెండు వైపులా సాధన ఉండాలండి. వెహికల్ అనుకోండి, ముందే కాదు రివర్స్ గేర్ కూడా కనుక ఉండాలి. ముందుకు కూడా అడ్డం వచ్చేది అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? రివర్స్ గేర్ కలిసి టర్న్ అవుతాడు వాడు. అట్లాగే ఏకాంతంలో ఉన్నాడు. ఇప్పుడు ఏకాంతము అంటే ఏంటి? అంటే ఒంటరిగా కూర్చోవడము, ఒంటరిగా ఉండే స్థితి, అంటే ఇతరుల నుండి కొంత దూరంగా ఉండడము, ఇది మనం అనుకుంటాం. వాస్తవమే. కానీ ఇందులో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి ఉద్దేశపూర్వకంగా ఉండే ఏకాంతం, రెండవది బలవంతపు ఏకాంతం. ఉద్దేశపూర్వక ఏకాంతం అంటే ఎలా ఉంటుందంటే ఎవరికి వాడు కోరుకుంటాడు ఆ పద్ధతి. దానికి ఉద్దేశపూర్వక ఏకాంతం అంటున్నారు. ఈ ఏకాంతం ఏం లభిస్తుంది అంటే గోప్యత లభిస్తుంది.
ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది, విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగ ఏకాంతం. అంటే బయట ప్రపంచం చూశాడు, కాస్త ఖాళీ సమయం వచ్చింది, కాస్త విరామం వచ్చింది. విరామం వచ్చినప్పుడు కాస్త అలా బయటకు వెళ్ళడము, లేదా పార్కుకో, లేకపోతే ఒక గదిలో కూర్చోవడము, కూర్చొని తాను ఏమైతే జీవితంలో ఇంతవరకు చూశాడో దానిని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండడం. చేసుకుంటుంటే అందులో ఉన్న గోప్యత లభిస్తున్నాడండి. అంటే ఏంటి? దాంట్లో అంతర్లీనంగా దాని ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆలోచన సమయం ఉంటుంది. రెండోది బలవంతుడి ఏకాంతం. ఇది ఇష్టం ఉండదు, కొన్ని పరిస్థితుల వల్ల తలనొప్పిగా ఉండే అని దూరం వెళ్ళిపోవడం. అంటే ఇతరుల నుండి దూరంగా ఉండటం అది పరిస్థితి. ఇది బలవంతపు ఏకాంతం. ఇవన్నీ కూడా ఈ ఏకాంతమైన స్వల్పకాలికంగా ఉండాలండి. స్వల్పంగా ఉంటే అది ప్రయోజనం. దీర్ఘకాలికంగా ఉందా పిచ్చిపెట్టిపోతుంది, మానసిక సమస్యలకి లోనవుతుంది. అట్లా గత బాహ్యంగా చూసినందుకు నిరంతరం స్మరించుకుంటారా ఏకాంతంలో? ఎలా చేసుకుని గుర్తించుకుంటుందా అంటే నాలో ఏ కథలకు కలిగి ఉంది. ఇప్పుడు కాము కూర్చున్నాం అనుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసం మనకి వినిపిస్తూ ఉంటుంది. వినిపిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో కదలిక ఉంటుందండి. జాగ్రత్తగా వినాలని దయచేసి. ఒంటరిగా కూర్చున్నాం, ఏకాంతం కూర్చున్నాం, దీని తర్వాత మనం విశ్వాసించినప్పుడు మనం గమనించాం మన శరీరం కదలిక ఉంటుంది. ఏది కదలిక అంటే కొత్త కదలిక ఉంటుంది. ఆ కదలికని గుర్తిస్తాడు వీడు. ఇప్పుడు గోప్యత లభిస్తున్నాం అంత చెప్తున్నా కదండి, ఆ కదలిక గుర్తిస్తుంటాడు. మనం పీల్చే విశ్వాసంలో ఈ కదలిక ఉంది. ఆ కదలిక మీద దృష్టి గోచరం అవుతుంది. దానికి భగవన్నామం దిగి చేసుకుంటాడు. లేదా నిరంతరం గమనిస్తూ కూర్చుంటాడు. అంటే ఏంటి? మీకు ఏ ఇతర ఆలోచన ఉండదు. ఆ పక్కన చేస్తున్నాను అనుకోండి, ఇది సాధన కండి. ఖాళీ సమయంలో అనుకుంటున్నామండి, విరామ సమయంలో అనుకుంటున్నామండి. ఎందుకనంటే మనసు పరిపరి విధాల జల్లకుండా ఉండడం కోసంగా. ఎందుకని? సాధనే జీవితంలో భాగం అని కాదు, సాధనే జీవితం కావాలన్నాడు. బయట ప్రపంచం చూసినప్పుడు అలా ఉండు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఇలా ఉండు. అప్పుడేమో నిరంతరము సాధనే, నిరంతరము శోధనే, శోధించడమే. ఈ శోధన సాధన నిరంతరం ఎప్పుడైతే ఉంటుందో మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అదేంటి? అనవసరమైన భావాలు, అనవసరమైన ఆలోచనలు లోనికి ప్రవేశించవు. ఎప్పుడైతే లోనికి ప్రవేశించుకుంటుందో లోపల మనసు శుద్ధి ఏర్పడుతుంది. ఇది కంటిన్యూగా లేకపోవచ్చు, దీని నిలబడకు అంతరాయం కలవచ్చు, ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఆ గుర్తించినప్పుడు ఏం చేయాలి? అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవ్వాలంటే అని చెప్తున్నాం, లోచూపు. అలర్ట్ అంటే లోచూపు వాడు కలుగుతుంది. రైట్, ఏంటి మనసు సంచలనం అవుతుంది. ఇప్పుడు స్వరం గమనిస్తున్నా, పఠనం గమనిస్తున్నా, శబ్దాన్ని గమనిస్తున్నా, నిశ్శబ్దాన్ని గమనిస్తున్నా అన్నప్పుడు గుడిగడికి ఏం పోవాలి, ఇంకేం చేశాడు, వాడేమన్నాడు, వీడేమన్నాడు, మన యొక్క రేపు ఏమంటే మాట్లాడాలి, ఇట్లాంటి వస్తూ ఉంటాయి. అతనే కనుక ఏంటి? కొంచెం లో చూపు అన్నాడు. లో చూపు అంటే కథ శాస్త్రాలు కలగలుచుకున్నామండి, అందుకే ఇస్తున్నాం. ఈ బుద్ధ జ్ఞానం కూడా కథ కాదు, పెట్టకథలు కాదు. ఏది పెట్టకదండి ఏంటి? ఏదో పుట్టడం, పెరగడం, తాగడం కాదు. అది నిరంతరము స్మరణ కలిగి ఉంది, వెలుగుతో కలిగి ఉండాలి. అటువంటి కథ అండి. అంటే ఇది వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చేమో, కానీ దీన్ని విలువ తెలుసుకున్నప్పుడు మాత్రం ఇందులో ఇబ్బంది ఉండదు. మనలో ఉన్న సిబ్బందితో పోరాడుతుంది ఆ ఇబ్బందిని.
మనలో ఉన్న సిబ్బంది 5 జ్ఞానేంద్రియాలు, దాని నుంచి 5 కర్మేంద్రియాలు. ఈ 10ంటికి మూల కారణం మనస్సు. 11 సిబ్బందులు ఉన్నాయండి మనలో. దీంతో పోరాటం ఉంటే ఇబ్బంది అనేది ఉండదండి. చూపండి ఏమిటి, ఈ జగత్తంతా కూడా అశాశ్వతమైనది, దుఃఖమయమైనది అని గాఢంగా విశ్వసించు, ప్రత్యక్షంగా గుర్తించు. ఇలా గుర్తించేది కేవలం మానసిక అవగాహన మాత్రమే కాదు, మనలో ఉన్న అచంచల స్థితుందే అది తిరిగిపోతుంది. వైరాగ్యాన్ని పెంచుతుంది. వైరాగ్యం అంటే ఇది వదిలి వెళ్ళిపోవడం కాదండి, ఏది మనకు అనవసరమైందో దాని పట్ల ఎంతగా కలిగి ఉండడం. అప్పుడేమవుతుంది, దుఃఖం నివృత్తి అవుతుంది, మనసుకు విముక్తి కలుగుతుంది. అదండి లోచూపు. ఆ లోచూపును మీకు కలుగుతుంది. ఈ ఆరంభంలో కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. సాధనప్పుడు కడుపు కథన కలుగుతుంది అనుకుంటాను. ఒక్కొక్కసారి స్పష్టంగా నీకు గుర్తు రాకపోవచ్చు. అప్పుడేం సరిపో గుర్తు తీసుకుని ప్రయత్నించి విరామ సమయంలోనండి, పని పెట్టి కాదు, అలా గమనిస్తున్నప్పుడు ముందు చేయి పట్టుకుంటే తెలుస్తుంది పొట్ట కదిలేది. ఆ తర్వాత చేయి చేసినా కూడా మీకు స్ఫురణకు వస్తుంది. అలా ఉన్నప్పుడు మెదకులో కూడా ఆ ఇరుకులకు ఉండగలుగుతాము. చూడండి, ఇక్కడ శ్వాస ఆ పొట్ట కదలిక అనుకున్నప్పుడు మామూలప్పుడు కూడా, బాహ్యం ఉన్నప్పుడు కూడా, ప్రతి ఒక్క కదలికలో కూడా ఎరుక కలిగి ఉంటాం, గుర్తు కలిగి ఉంటాము. ఒకవేళ ఎప్పుడైనా పొరపడినప్పుడు దృష్టి మరుస్తుంది. మరిచినప్పుడు ఏం చేయాలి, దాన్ని మళ్ళా స్మృతి పదంలోకి రావాలి. అంటే ఎట్లా, ఇరుకులో కావాలి, త్వరలో కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఏ జాస్తి ఇక్కడ కూర్చున్నాం, ఆయన స్మృతి తెచ్చుకున్నాం అనుకోండి, మళ్ళీ అలర్ట్ వస్తుంది. ఇక్కడ కూర్చున్నా, నేల మీద కూర్చుని ఉన్నాను, నేను తాప మీద కూర్చున్నాను, కుర్చీ మీద కూర్చొని ఉన్నాను. కుర్చీ మీద కూర్చున్నామని స్ఫురణ వచ్చినా కూడా ఎరుకలో ఉన్నట్టే. మనం ఎంతమంది కుర్చీలో కూర్చున్నామని గుర్తుంటుంది, నేల మీద కూర్చున్నామని గుర్తుంటుంది, ఏదో కూర్చుంటున్నాం అదే భావన. అది ఇక్కడ నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా వీటిని గమనిస్తూ ఉండు. ఇక్కడ గుర్తించవలసింది ఏమిటి, నిరంతరము స్పర్శ కలిగి ఉండడం. అంటే కుర్చీ తాగినాము, లేదా కూర్చుని కూర్చున్నాము, ఈ పదాలతో భావించకూడదండి. ఇవి ఒక అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మన అవయవ స్థానాన్ని ఎదుర్కోవచ్చండి. కన్నుని, ముక్కుని, చెవిని, నోటిని పక్కదానికి మాట్లాడుకున్నాం. ఒక్కొక్కరి ఎందుకో కంటి ద్వారా అనుకుంది, కన్ను ఏం చేస్తుంది, చూస్తుంది, వేలు చూస్తుంది, ప్రేమాన్ని చూస్తుంది. ఇప్పుడు విరామ సమయం ఏకాంతంలో మనకు కలిగినప్పుడు అంటే క్షణము ఆత్మ వికాసానికి చేయడమే మన జీవిత లక్ష్యం కావాలి, మానవ జీవిత లక్ష్యం కావాలి అని మాస్టర్ గారు చెప్పారు చూడండి. అదండి, ఎందుకంటే ప్రతి క్షణము ఒక తెల్లగాగితం. ఆ తెల్లగాగితంలో నువ్వు ఏం రాసుకుంటావో అది నీకు ప్రతిఫలం. ప్రతి క్షణం చెప్పాడండి, జీవితం కాదు, జీవితం ఒక తెల్లగాగితం. ఆ జీవితంలో ప్రతి క్షణం ఒక తెల్లగాగితం. అంతేంటండి, ఆ తెల్లగాగితం నువ్వు ఏం రాసుకు కుంచె, ఆ కుంచె నీ బుద్ధి అనుకోండి, లేదా మనసు అనుకోండి. అందులో రంగులు అంత రంగులంతానే అది మీ భావాలు అనుకోండి. ఆ క్యాన్వాస్ ఉంది కదా, తెల్ల క్యాన్వాస్, అది మన జీవితం అనుకోండి. చూడండి, దీనిలో లోతుగా మనం భావిస్తే ఇందులో గుప్తంగా ఎంత గోప్యత ఉంది మన జీవితం అనే విషయం మనకు అర్థమవుతుందండి. ఇప్పటి వరకు మనం ఎలా బతికామో, ఎలా బతుకుతున్నామో కూడా
మనకి అవగాహన వస్తుంది. కాబట్టి ఎక్కువసేపు మనం కూర్చున్నాము, కాళ్ళు నొప్పులు పెట్టింది, అలసట కలిగింది, అప్పుడు బలవంతంగా దాని మీద దృష్టి పెట్టద్దు. వాటిపైన కేవలం శ్రద్ధ గుర్తు చేయి. మరి కేవలం శ్రద్ధ అంటే ధ్యాస అండి, లేదా ధ్యానం అనుకోండి. కేవలం అది తప్ప ఇంకే ఆలోచన ఉండకూడదు. అది ప్రధాన స్థితి కావాలి. అలా లేకపోతే మనసు పరిపరి విధాలు వెళ్తుంది. మనం ఏం చేయాలి? బాధ కలిగిన, సుఖం కలిగిన ఆ అనుభూతిని గుర్తించడం చెయ్యి. ఆ అనుభూతిని గుర్తు చేసుకోండి. వస్తువులు కాదండి, దయచేసి కొంచెం బాగా మనం ఆలోచించుకోవాలండి. అనుభూతిని గుర్తు చేసుకోవడం అంటే సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. ఉన్నప్పుడు దుఃఖం కలిగింది, ఆ దుఃఖం కలుగుతుంది, అనుభూతి నొప్పి కలుగుతుంది. ఈ నొప్పికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇతర భావ పరంపరలో మనం చిక్కుకోం. ఇలా ఉన్నప్పుడు విసుగు కలుగుతుంది, బాధ కలుగుతుంది. విసుగు బాధ కూడా చెందకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నించండి. ఆ విసుగు బాధ కలగకుండా ఉండాలంటే మనకి బాబా చరిత్రే శరణ్యం, మహాత్ముల జీవిత చరిత్రే మనకు శరణ్యం. అప్పుడు విసుగు బాధనే ఉన్నప్పుడు పటాపంచం. అందుకు అందరి మహాత్ముల చరిత్ర సద్గంధ పారాయణ, మహాత్ముల చరిత్ర చదవడమని, సద్గంధ పారాయణమని. ఇప్పుడు రమణ మహర్షి ఏం సాధన చేశారంటే ఏం చెప్పాడు ఆయన? పెరిగి పురాడు ఒక చదివిన చదివారు అన్నాడండి. మనకి మాస్టర్ గారు సాయిలంత గంధం ఒకటి ఇచ్చాడు. అప్పుడప్పుడు ఇలా విరామశీలంలో కూడా సాధన సంపూర్ణంగా కొనసాగుతుంది. అది గుర్తించుకున్నప్పుడు ఈ బుద్ధ జ్ఞానంలో బుద్ధుడికి అటువంటి వాళ్ళకి లేకపోవచ్చు కాక, కానీ మనకి ఇంకా సులభతరమైన సాధన విధానం మనకి అందించాల్సింది సాయినాథుడు. సాధనకి ఎప్పుడైనా అంతరాంగం కలిగినప్పుడు కొద్దిగా మనసును డైవర్ట్ చేయి. ఎట్లా అంటే ఒకసారి కూర్చున్నాము, కాస్త బోర్ అనిపించింది, ఆ స్థలం నుంచి కదులు, ఆ కది ఇంకొక కదులు. అందుకే సాధనకి మార్పే విరామము అంటాడండి మాస్టర్ గారు. అంటే కూర్చున్నప్పుడు బాబాయ్ దగ్గర కూర్చున్నాను, విసుగు అనిపించింది. అలా నడుస్తూ ఏదో పాట వింటుండడము, ఆ పాటలో మర్మాన్ని తెలుసుకుంటున్నాడము. ఇలా మార్చుకుంటూ రావాలండి. అప్పుడేమవుతుందంటే మనం నడిచేటప్పుడు కూడా ఆ నడకను కూడా సాధనగా మార్చుకోవచ్చండి. అందుకే ఉద్ఘోషుడు అనే ఒక అతడికి 6 అంశాలు చెప్పాడండి. అన్నిటినీ గుర్తుంచుకోవడం కొంచెం కష్టం. అందులో ఒక 2-3 అంశాలు చెప్పాడండి. ఇప్పుడు నడుస్తున్నాం అనుకోండి, కాలు పైకెత్తాం, ముందుకు జరిపాం, నేలపై ఆనించాం. మీరు కాళ్ళు పైకెత్తాం, ముందుకు పెట్టాం. మనం వేగంగా నడిచేటప్పుడు కాలు ఇచ్చాం, ముందుకు పెట్టామనే ధ్యాస మనకు ఉండదు. కానీ మనసుకు మాట్లాడండి, అడుగు తీసి అడుగు పెట్టాను, నామను జోడించుకోమన్నాడండి. బుద్ధ కోసుడు చెప్పినా బుద్ధ కోసుడు అంటే బుద్ధుడి యొక్క స్వరం అండి. అదండి అడుగు తీసి ఈయన చెప్పకుండా మాస్టర్ గారు ఒకరికి ఏం చేయలేదు కదా, నువ్వు నడుస్తున్నావు కదా, కుడి పాదం ఆ పాదం పెట్టావు సాయి, ఎడం పాదం పెట్టావు బాబా, రాముడు. ఇలా ఉన్నప్పుడు నేను నేల మీద నడుస్తున్న ధ్యాస ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. నేను కాలు పైకెత్తున్నాము, మన జ్ఞానకాలు ముందుకు పెడుతున్నాము అనే ధ్యాస ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఎదురుగా రాయ గుట్లు అన్ని కనబడుతుందా? ఖచ్చితంగా కనబడుతుంది. అది కూడా సాధనే కదండి. అలా నడుస్తున్నారు అనుకోండి, అద్భుతమైన ఆనందం ఉంటుంది.
అందుకని ఇక్కడ ఏంటాడు, అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు. అంటే పగలంటే సాయం సంధ్యావటం అనుకుందాం, రాత్రి అంటే వేపుజామని అనుకుంటాం వెళ్తున్నప్పుడు. అటువంటి తిరుగుతూ మన మనసును పరిశుద్ధం చేసుకుంటుంటాడు అంటే వేపుజామున లేకపోతే సంధ్యాసంలో. ఇలా నడవడాన్ని అత్యాసనగా పెట్టుకున్నప్పుడు ఉన్న చోటే చాలు, చాలకపోతే కొద్ది విశాలమైన లేదా పార్కుకో దేవాలయానికో వెళ్ళడం. కాబట్టి మొట్టమొదట ఆ విషయాన్ని గుర్తించండి. ఏ విషయాన్ని గుర్తించాలి? ఎక్కడ సాధనకి అంతరాయం, సాధన పక్కన పెడదాం, మనసు స్ఫరిస్తుందో అని చెప్పడం. మనకు దాని మరి విలువ తెలిస్తే దాన్ని గట్టిగా పట్టుకోగలము, విలువ తెలియకపోతే విడిచిపెట్టగలము. ముందు విలువను తెలుసుకో, ఏ పడినా కావచ్చు. కానీ అదే ఇష్టం ఉంటే కష్టం ఉండదు పదం మనం వాడుకుంటూ ఉంటాం, కానీ దాన్ని అవసరాలు మనం గమనిస్తాము. ఇష్టం ఉంటే కష్టం ఉండదు అన్నప్పుడు ఇష్టం అంటే దేని మీద ఏర్పడుతుంది? విలువ తెలిసి ఇష్టం ఏర్పడుతుందండి. విలువ తెలియకపోతే ఇష్టం ఎలా ఏర్పడుతుంది మనకి? కాబట్టి మనకి ఏ అంతరాలు కలుగుతుందో వాటిని గుర్తించు, దాన్ని జ్ఞాన విషయమే మరల్చు. ఎంతవరకు ప్రయత్నం చేస్తావో అంతవరకు ప్రయత్నించు. అంతరాయం ఉంటుంది, నేను ప్రాణాయం చేయాలనుకుంటున్నాను, ప్రాణాయం నిద్ర వచ్చింది, నిద్ర వచ్చి అంతరాయం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? లేదు అటు జరగడం, అటు జరగదా మనం కూర్చోవడం, లేదా మనం నీళ్ళు కొట్టుకోవడం, నిద్ర వస్తుందని చెప్పేసి కొత్త మూసి పెట్టడం కాదని. ఎందుకంటే ఆ సమయం మనకు రాదు. వాళ్ళు మన పారాయణ చేయాలన్నా కూడా ఎవడో కూడా వస్తాడు ఇంట్లోకి, ఇంకేం చేస్తాం పోయా. అందుకే టైం ఇది వాల్యూ అంటారు కదండి. ఎంత విలువ దీనికి మనం చెప్పడం కష్టం అవుతుంది. ఒక క్షణం వెనక్కి వెళ్ళిందంటే మన మృత్యుకి ఒక క్షణం దగ్గరే పెట్టండి. ఎవరైతే నన్ను గుర్తుపెట్టుకుంటాడో వాడు తన జీవిత సాఫల్యం కోసంగా నిరంతరం కృషి చేస్తాడు. కృషి చేయాలి, మన మనుషులు కదండి. మనకి వివేకం ఉంది కదా, తెలివి ఉంది, అన్ని జీవుల గురించి తెలివి. మంచి తెలివితో పాటు వివేకం ఇచ్చాడు, ఆ తెలివిని ఎలా ఉపయోగించుకోవాలనే సంగతి కూడా. ఇట్లా ఎప్పుడైతే అంతరాయం కలిగిస్తుందో చికాకు అశాంతి నిరుత్సాహపడద్దు. దానికి ఏం చేయాలి? ఇప్పుడే చిత్తానుపశనము, వేదానుపశనము, ధర్మానుపశనము, కాయానుపశనము ఇవి చెప్తున్నాం కదండి. దాన్ని మనం గుర్తించుకోవాలి. చిత్తానుపశనం అంటే ఏంటి? మన మనసు స్థితి ఎలా వెళ్తుంది? ఓ మనసు జాగ్రత్తగా ఉందో, ఇదే త్యాగం చేశానండి. త్యాగే చేశానంతా కూడా మనసుగా చెప్పుకుంటుంది. ఓ మనసు నువ్వు తప్పు దారిపడుతున్నావు, అయినా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త పడు అని తన మనసుని హెచ్చరిక చేసుకుంటూ వచ్చాడండి. ధర్మానుపశనం అనండి, నీ మనో విషయాల పట్ల అంటే బుద్ధి పట్ల ఆలోచించండి. ఎలా వెళ్తున్నావు? బుద్ధి ఎలా పరిగెత్తున్నావు? అందుకే ఈ బుద్ధిని మనకు గుర్రంతో పోస్తాడు కదండి. దానికి కలిగింది ఇలా చేసి ఏమవుతుంది? జీవితం సాధనతో ఐక్యం అయిపోతుందండి. సాధన సంపూర్ణ జీవితం అయిపోతుందండి. ఇవన్నీ మాట ఉదయపాదం చూశారండి. ఆ ఉదయపాదం 2 పేజీల్లో స్పష్టంగా తీసుకున్నారు. మరి ఎందుకు ఈ పుస్తకం రాశాడంటే, ఎవరైనా ఈ పుస్తకంలో సారాంశం బాగా పిండి ఉదయపాదాలు అందించారు, దాని విలువ తెలుసుకోండి. చీకటి ఉంటే కదండి వెలుగు యొక్క విలువ తెలుస్తుంది అని ఈ గ్రంథం రాశాడండి. దీన్ని అర్థం చేసుకోవడం మాస్టర్ గారు మనకి ఎంత సులభంగా ఇచ్చాడరా అని ఆ ఉదయపాదాన్ని విలువ తెలుసుకోవడం కోసం మీరు ఇచ్చారండి గ్రంథం.
ఇలా ఈ చిత్తాల పచ్చనము ధనం చేసుకుంటూ ఉంటూ తదేకంగా చేసుకుంటూ ఉంటే శృతి తెంపు లేకుండా కొనసాగించడం ఎంత అవసరమో, అంతరాయాలను కూడా కాదుకు అనుగుణంగా ఎలా మార్చుకోవడము మనకు అర్థమవుతుంది. అంతేగాని ఇది అంతరాయం ఏర్పడింది చెప్పి వృధా అయిపోయిందండి అని అనుకోకూడదండి. ఏంటంటే అంతరాయాలను కూడా సాధనకు అనుగుణంగా మార్చుకోవడం అని చెప్పాడు కదండి. ఇది పారాయణ చేస్తున్నారు, ఒకడు వచ్చాడు కూర్చున్నాడు, నేను సిద్ధం మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు మహర్షి గారు? బాబా ఏమన్నాడండి, ఇలా అన్నాడండి, రాముడు ఇలా అన్నాడండి, కృష్ణుడు ఇలా అన్నాడండి, ధర్మం ఇదండి అని చెప్పుకుంటూ వాడు మాట్లాడాం అనుకోండి, వాడు విన్నాడా ఉపయోగమే, వెళ్ళాడా ఉపయోగమే. అబ్బా ఇప్పుడు ఇచ్చారుగా చెప్పి పక్కన పెట్టేసి ఇంక తప్పదు కదా అని కూర్చోకూడదని చెప్తున్నాడండి. అంతరాయంలో కూడా దానిని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి, సాధనకు అనుకుని ఎలా మార్చుకోవాలి, ఈ తీవ్ర ప్రయత్నంలో ఉంటుందండి. ఊళ్ళో చెప్పుకున్నాం, నువ్వు పొందాలి అనుకున్నప్పుడే దాని పట్ల నీకు ప్రీతి ఏర్పడుతుంది. ఏది అడ్డు వస్తుందో దాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. బాహ్యమైన అంతరాయాల పట్ల ఆ పద్ధతిని అవలంబిస్తుంటున్నాం. ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి, ఒక శబ్దం వచ్చింది, ఒక బస్ హారన్ కావచ్చు, లేదా గుడిలో గంట కావచ్చు, అప్పుడే చికాకు పడుతుంది. మనసు ఎదురు చికాకు పడుతుంది. ఆ శబ్దము వింటున్నాము, ఆ శబ్దాన్ని వినడంలో మన సాధనకి జోడించుకున్నాం. ఆ శబ్దంలో భగవంతుని నామాన్ని విందాం అని అనుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇలా ఎలా అర్థమవుతుందో ఇప్పుడు ఈరోజు కార్తీక పౌర్ణమి, ఈ శరత్కాలం మనం అందరం చూస్తాం. ఎంతమంది ఇప్పుడు పౌర్ణమి చూస్తున్నాం ఇక్కడ. కానీ ఆలోచించేవాడు నేను గోపితుడు అనుచుడువా, ఆహా ఈ శరత్కాలం నింగిని నేలకి శోభను చేకూరుస్తుంది. అలా చూస్తున్నాడు కానీ బయట పౌర్ణమి అయినా కాంతి వెళ్తుంది, నేల కాంతి ఎదురుతుంది. ఎంతగా చూపిస్తున్నారు ఆయన. మరి ఇది సాధన కాదా? ఈ పదం కూడా నన్నైపోతే అన్నాడండి. ఈ శరత్కాల కాలం ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు ఇక్కడ. ఈ పుణ్యమి రోజు పుణ్యగతి చూడండి, బయట ఒక చూసాడు ఒకటి ఎలా ఉంటుందంటే, ఆ వెన్నెల వర్షంలా కురుస్తూ భువనానికి గగనానికి మధ్య వంతెనలాగా కనిపిస్తున్నాను. ఒకసారి బయట వెళ్ళి చూద్దాం సత్సంగమైన తర్వాత. అంటే మంచు, మనం కొండల్లోంచి మనం మంచు పట్టినప్పుడు ఎలా ఉంటుంది, మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ మంచు ఏదో చూసేదానికి ఏదో వండర్లాంటి గిండలో పోయినప్పుడు ఆ పరిధి మంచు పడుతుంటే మనం షటర్లు వేసుకుని కూర్చొని అద్భుతంగా ఆడుకుంటుంటాం కదండి. అలాగే ఈరోజు కార్తీక అలా బయట వెళ్ళామనుకోండి, ఆ మంచు వర్షం మన మీద పడుతున్నట్టుగా భావంతో మైమర్చిపోతారండి. అబ్బా ఎంత బాధగా ఉంది అనుకుంటారండి. ఒకటి కనిపించిందంటే కాదండి, నిజమే కాదు అది. కైలాసంలో తాండవ నృత్యం చేస్తున్న ఆ భౌడి అంటే శివుడి దేహం నుంచి రాలుతున్న జలగల రాళ్ళు పడుతున్న విభూతి అన్నాడండి. శ్రీకంఠ తరమంట ఆయన కూడా ఎలా అనిపించింది. అది నిజమే కాదు కదా, ఆయన కైలాసంలో తాండవం చేస్తున్నాడు శివుడు, అదే భౌడి. ఎవరైనా శివుడు అంటే భౌడి. ఆయన దేహం నుంచి ఆయన విభూతి చూసుకుంటాడు కదా శివుడు, ఆయన జలగలతో ఉన్న విభూతి అన్నాడండి శ్లోకంలో. ఒక్కొక్కటి వర్ణం చూడండి. మరి ఏకాంతంలో సాధన కాదండి.
అలా ఊహించండి. ఇప్పుడు హైదరాబాద్ బయటకు పోయి డాబా మీదకి వెళ్ళి అక్కడ పనిచేస్తుంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందని ఆయన అప్పుడే ఇంకొక చెప్పుకుంటున్నాం మనం. జీవితం అంతా సాధనతో ఐక్యమైపోయినాము అంటే ఏమిటి? ఆ ప్రకృతిలో బ్రహ్మేకం అయిపోయినాం. ఆ బ్రహ్మేకం సంపూర్ణ జీవితం, సంపూర్ణమైన ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాం. ఇంతటి అర్థం ఉందండి. ఇలా ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చెప్పిన శబ్దాల నుంచి కూడా సాధనగా మలుచుకోవచ్చండి. శబ్దం ఆగిపోయింది, మళ్ళీ అలర్ట్ అలా విడవకుండా చేసుకోవడమే. అలా విడవకుండా చేసుకుంటే శీఘ్రమైన పురోగతి కలుగుతుంది. మనకు ప్రతిగతిలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ఏదో మెల్లగా వెళదామా, ఎవరి పాటు నిలిచిపోతున్నానండి. అవకాశం ఉంది, మెల్లగా పరిగెత్తు. ఎట్లంటే మనం ఒక సైకిల్ తొక్కుతున్నామండి, బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి ఎక్కిన తర్వాత కష్టపడి ఎక్కుతాం. డౌన్లో తొక్కాల్సిన అవసరం ఉండదు, అంటే పర్వాలేదు మరి వెళ్ళిపోతుంది అంతే. అప్పుడు తొక్తామా? కాబట్టి అవకాశం ఉంది, నువ్వు తొక్కాల్సిన అవసరం లేదు. ఇలా ఆలోచించు. ఇలా ఆలోచిస్తే నీకు ఆనందం కలుగుతుంది, అంటే శీఘ్రమైన పురోగతి నీకు లభిస్తుంది. ఇది వాడి సమయం అండి. వాడి గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. కానీ నువ్వు ఎన్ని గంటలు ఉన్నా కూడా సరే స్థితిలో భాగంగా నిరంతరం గుర్తిస్తూ ఉండు. ఇది చాలు, ఇంక సాధన చాలు అని మాత్రం అనుకోవద్దు. ప్రశాంతమైన స్థిరమైన మనస్సు యత్నాన్ని నువ్వు కొనసాగించు ఉండు. అటువంటి కొంచెం శరీరం కొంచెం అసౌకర్యంగా కూడా అనిపించవచ్చు కాక, అలసట అనిపించుకోవచ్చు కూడా, అనిపిస్తుంది కూడా, అని పట్టించుకోవద్దు. ఒకవేళ మరి ఇబ్బందికరంగా ఉంటే కాస్త రిలాక్స్గా శవాసనం వేసుకోవచ్చు. శవాసనం అంటే బ్రహ్మణ పడుకొని ఎల్లకలా పడుకొని ఫ్రెష్గా అలా అని కొంతసేపు ఉండవచ్చు. అంతేగాని అన్ని ఆసనం శవాసనం ఈ చెప్పి ఇప్పుడు పడుకుని ఉండడం కాదండి అలాగా. కాబట్టి ఈ ఎరుక విషయాలు మార్చినప్పటికీ వాటిని సహజంగా అప్రయత్నంగా గుర్తించగలిగిన కొద్ది సాధనలు అలసట తగ్గిపోతుంది. అప్రయత్నంగా గుర్తించగలిగిన కొద్ది సాధనలో అలసట తగ్గిపోతుంది. మరి సాధనలో అలసట తగ్గాలంటే ఏం చేయాలి? ముందు చెప్పుకున్నాం, విలువ తెలుసుకో. దానికి చిన్న ఉదాహరణ చెప్పుకుంటాను. ఒకడు నా బోధిగాడు, ఏంటో ఇలా అన్ని దేవులు పెట్టుకుంటున్నాను, మళ్ళీ యాడి పెట్టేది మర్చిపోతున్నాను, రాస్తారాన్ని పెట్టేస్తున్నాను, అదే బతికేసి వచ్చినట్టుగా ఉంది అన్నానండి. అందుకని మంచి కాస్ట్లీ కొనడం లేదు. ఇప్పుడు నేను యూజ్ అండ్ ప్లే అనే ఒక 2 రూపాయల పనులు వాడుతున్నాను అని మీలాంటి పని చెప్పాను. మీరేం సలహా ఇచ్చారంటే, ఒక పని అయినా నువ్వు ఎంత ఖరీదైన పన్ను కొనగలవో అంత కొని వాళ్ళు నీ మధ్యలో పోతున్నాను. వాడేమన్నాడు, ఎందుకున్నా పోతాను అంటే మీరేమంటున్నారు, ఎంత వాల్యూ ఉందో బంగారు పెనుగులు అది చెప్పి వెళ్ళిపోతున్నాను. బంగారు పెనుగుంలో నీ మధ్య పడిపోతున్నాడు చెప్పాడు. వాడు వెళ్ళాడు, వీడి వెళ్ళాడు. 6 నెలల తర్వాత నీకు అనుమానం వచ్చింది, మనం చెప్తానే ఈ బాబు గారు ఏం చేస్తే కనుక్కుందాము, పాటించాడు లేదో అని నేను నాకు ఫోన్ చేశానండి. నేను చెప్పా, నువ్వు చెప్పావని నేను ధైర్యం చేసి బంగారుతోనే కొన్నాయా, అది నాకు సంగతి పక్కిచ్చి దాని ఖరీదు కదా, జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఇప్పుడు 6 నెలలు అయింది, నేను మర్చిపోలే, నీ సలహా బాగా పనిచేసింది అని చెప్పాను మీతో. అక్కడేంది, మీరు ఇచ్చిన కళ్ళకి ఇచ్చారా బంగారానికి ఇచ్చారా? దాని ఖరీదుకి ఇచ్చారు. ఆ ఖరీదు కాబట్టి జాగ్రత్తగా వాడుకున్నా.
అదే సమయం, అదే సాధన, అదే బుద్ధ హృదయం. బంగారం లాంటిది. బంగారం ఏ విధంగా అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము, మర్చిపోకుండా దాన్ని జాగ్రత్త పట్టుకుంటాము, ఇప్పుడు మనం ఇదే మాస్టర్ గారు మనకు అందించే పెద్ద విషయం కూడా బంగారం కన్నా కూడా విలువైనదండి. ఆ బంగారం అన్నా దొంగలెత్తుకొని పోతారు, భయంగా ఉండాలి. కానీ మాస్టర్ గారి యొక్క బంగారు యొక్క మాటలు అంటే మహాత్ముల యొక్క మాటలు, అది ఎప్పుడైతే జాగ్రత్త పట్టుకుంటామో దీన్ని ఎవరు ఎత్తుకోబోయి ఇది మనదంటే వస్తుందండి. అది గుర్తించబడేది. అప్రయత్నంగా సాధనలో మీకు అలసట అనేది ఉండదు, కష్టం అనేది ఉండదు, ఇష్టమే ఉంటుంది. అలసట బదులు సంతోషం ఉంటుంది. అంటే ఇక్కడ మనం దేనికి విలువిస్తామో దాన్ని అసలు మర్చిపో. ఈ యొక్క సాధన గురించే కదండి. బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు, స్నేహితులు, ఆరోగ్యం మొట్టమొదటిది. దాని విలువ తెలుసుకున్నాం అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటామండి. అలాగే అభిమానం, ప్రేమాభిమానాలు, వీటి విలువ తెలుసుకుంటే ఇవన్నీ బంగారు బంధుత్వాలు అవుతుంది, బంగారు స్నేహితులు అవుతారు, బంగారు ఆరోగ్యం అవుతుంది. అందుకే కదండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎందుకు చెప్తారండి. ఇప్పుడు గురుకుల జీవితంలో దేనికి విలువ ఇవ్వలేని రోజుల్లో మనం బతుకుతున్నామండి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు విలువ తెలిసింది, ఈ బుద్ధ ధ్యానం యొక్క విలువ. దాన్ని ఎరుక కలిగి ఉండు, నిశ్చితంగా పరిశీలించు, సూక్ష్మమైన బుద్ధి నువ్వు దాంట్లో ఎప్పుడైతే వెతుక్కుంటావో మనలో అసంతృప్తి బయలుదేరుతుంది, రాగద్వేషాలు బయలుదేరుతుంది, అహంకారం ఉంటుంది, నేను తక్కువ అనే భావన ఉంటుంది. వాటిని మొగ్గులో ఉండగా తీసిపడేయవచ్చు. అప్పుడు వాటి తత్వాన్ని ఎదిగి వాటిని గట్టే నివారించుకుంటే మనకి ఎంతో ఉపయోగం. సరే, ఎలా పట్టుదలతో సాధించు, పట్టుదలతో గుర్తించు. అప్పుడు కానీ నీకు ఉత్తమమైన ఫలితం కలగదు. ఎంతది భావాన్ని ఎక్కడ కూడా చూసుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్తారు మనిషి గారు. ముందేమో ఏ పొందాలనుకున్నప్పుడు దానికి ఎలా మార్గం ఏమిటి, దానికి అడ్డు ఏమిటి, దానికి వచ్చే ఫలితం ఏమిటి అని ఆలోచించు. ఆలోచించినప్పుడు నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా మర్చుకోవాలి. దానికి కేవల శ్రద్ధ అంటే అదే ధ్యాస కలిగి ఉంది. జీవితంలో పెట్టే సంఘటన, వ్యక్తులు ఏదైనా కావచ్చు కదా, సాధనకు అనుసంధానం చేసుకుంటూ ఉండు. వీటన్నిటి ముందు కూడా జీవిత యొక్క విలువ తెలుసుకో. ఆ విలువ తెలుసుకున్నప్పుడు బంధం దృఢపడుతుంది. దేనితో బంధం? జీవితంతో బంధం. అప్పుడేమవుతుంది? బంగారు కన్ను వాడు పెట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మట్టి బరుపు లేకున్నాడో మనకి మనం మర్చిపోవాలి. కాబట్టి మనం దేనికి విలువిస్తాం, ఎవరికి వాడు నిర్ణయించుకోవాల్సిందే. ఆ నిర్ణయించుకునే జ్ఞానాన్ని మనకి సత్సంగాల ద్వారా ప్రధాన మహర్షి గారు మనకు అందించారండి. అందుకే సత్సంగ విలువ తెలుసుకో, సద్గ్రంథ పారాయణ యొక్క విలువ తెలుసుకో, జీవితం యొక్క విలువ తెలుసుకో, సమయం యొక్క విలువ తెలుసుకో. అలాగే అనేక బంధాలు, బాంధవ్యాలు, స్నేహితులు, ఆరోగ్యం, వీటంతా విలువ తెలుసుకో. తెలుసుకున్నప్పుడు శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధే జ్ఞానం. అదే బుద్ధుడు చెప్పే మార్గం, బుద్ధుని యొక్క స్వరం. బుద్ధుడి యొక్క స్వరం, మహాత్ముల యొక్క స్వరం అంతా ఇదే. కాబట్టి మామూలు లౌకికమైన బంగారు కన్నా కూడా మహాత్ముల యొక్క వాక్కు, అందుకే అమృత వాక్కులు అంటారండి. ఆ అమృత వాక్కులు బుద్ధుని స్వరంలో తెచ్చింది.
ఆ త్వరలో నుంచి రావాలంటే ఎంతగా కష్టపడి ఉంటాడు, ఎంతగా సాధన చేసి ఉంటాడు. ఒక మాత దగ్గర వెళ్ళామండి, అడిగాము, మన కోరిక తీరిపోయింది. మరి మన కోరిక తినడానికి ఆయన ఎంత తపస్సు దాడిపోశాడు అది గుర్తించాలి. ఆ తపస్సును గుర్తిస్తే అప్పుడు మన సాధన సులభమవుతుంది. కాబట్టి మనకి ఇటువంటి విధానాన్ని, సత్సాంప్రదాయాన్ని, సత్సంగాన్ని అందించిన భరద్వాజ మహర్షి గారికి ఏమిచ్చి మనం తీర్చుకోగలం. ఏమిచ్చి అంటే ఆయన చెప్పిన ఈ సత్సంగ విధానాన్ని, ప్రయోజనాన్ని నిరంతరం స్మరించుకుంటూ, ఉదయంలో ఉంచుకుంటూ, 10 మందికి పంచుకుంటూ ఉంటే తప్పకుండా రుణం తీర్చుకోగలము అనేది మనం విశ్వసించి ఆ బాటలో, ఆ మార్గంలో మనం ప్రయాణం సాగిస్తూ అనేక మందిని కలుపుకుంటూ అందరినీ ఆనందం చేసుకుంటూ మనం ఆనందం పొందుతాం. స్వస్తి. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि।